యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్పోచంపల్లి మండలం జూలూరు గ్రామం దగ్గర ఇట్లా రోడ్ల మీద బైఠాయించారు రైతులు పంట కొనుగోలు చేస్తలేరని. మా ఒడ్లు కొనేది ఇంకెప్పుడు, వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లో దర్శన ధాన్యం. రైతన్నలారా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరందరూ ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే కాంగ్రెస్ ఓనికి బీజేపీ ఓనికి బుద్ధి చెప్పురి. మీరు కాంగ్రెస్ ఓనికి బుద్ధి చెప్తే అంత చక్కగా అవుతుంది. మీరు ఇంత ఇబ్బంది పడ్డా, ఇంత తిప్పలు పడ్డా మీరు పోయి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీద ఓటేసారనుకో, మిమ్మల్ని ఆ భగవంతుడు కూడా కాపాడలేడు. ఎందుకంటే ఒకసారి మోసపోతే మనం అమాయకులం అవుతాం. ఎవడో చెప్పింది ఇంటే ఏదో పొరపాటున మోసపోయినాం అనుకుంటాం. మనం గింత ఇబ్బందులు పడుతున్నాం, మనకి ఇంత గోస వచ్చినా కానీ మళ్ళీ పోయి మనం కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తాం అనుకో, ఇక నీ గోతి నువ్వు తోడుకున్నట్టే. ఇంకా దాన్ని నేను బయటకు తీసుకురావడానికి కూడా ఎవడు ఇంట్రెస్ట్ కూడా చూపించాడు. ఎవడన్నా నాలాంటి వాడు ఆడ మాట్లాడుతూ ఉన్నా కానీ వాళ్ళకు ఇక ఎంత మాట్లాడినా వాళ్ళకి చైతన్యం రావట్లేదు కదా అని అనుకుంటారు. సో కాబట్టి ఈ ఒక్కసారి మీకు ఒక అవకాశం వచ్చింది, ఒక అస్త్రం. ఇప్పుడు మీ ఓటు అనేది ఒక పెద్ద బ్రహ్మాస్త్రం. కాంగ్రెస్ పార్టీకి వేయకపోతే వేరే పార్టీలకు వేసి వాడిని ఓడగొడితే వాడిని గూబ గుయ్యి అనాలి. సో కాబట్టి ఈ విధంగా నువ్వు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఓడించు, నీకు అన్నీ చక్కగా అవుతాయి. నేను చెప్తున్నా కదా 100%. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది అనుకో, కడుపులో భయం పెట్టుకుంటారు ఫస్ట్ వాళ్ళు. అమ్మ ప్రజలు తిరగబడ్డారా, మా బతుకు బస్టాండ్ అవుతా ఉంది అని చెప్పేసి. సో కాబట్టి 200% కాంగ్రెస్ పార్టీకి మనము బుద్ధి చెప్పాలి ఈ ఎన్నికల్లో. ఈ పార్లమెంట్ ఎన్నికలు ఇవి తెలంగాణ అస్తిత్వానికి కోసం జరుగుతున్నటువంటి ఎన్నికలు. తెలంగాణ వాదం వినపడాలన్నా వద్దా అన్నటువంటి ఈ నినాదం మీద జరుగుతున్నటువంటి ఎన్నికలు. ఇప్పుడు బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే ఇతరులు కానీ ఎంతసేపు ఉన్నా వాడి ఓనర్ ఏం చెప్తాడో, వాడి పైనటువంటి బాస్ ఏం చెప్తాడో అదే చేస్తారు. ఈ తెలంగాణ గడ్డ కోసం కొట్లాడుతోళ్ళు గారు వాళ్ళు. సో కాబట్టి ఆలోచన చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీని బొంద పెడితేనే మన తెలంగాణ వాదం బతుంది, తెలంగాణ ప్రాంతంలో మన ప్రజలు నిమ్మలంగా బతారు. లేకపోతే ఇదే కాంగ్రెస్ పార్టీ ఇట్లనే ఉంటే రేపు నాడు పుసుకున మన కర్మగాలి ఏపీలో చంద్రబాబు కూడా వచ్చినానుకో, మళ్ళీ తీసుకుపోయి కలుపుతారు ఇద్దరు సన్నాసులు. ఎందుకంటే ఇక్కడ గురువు, శిష్యుడు, గురువు ఇద్దరు కలిసి.